హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. అందరికీ నమస్కారం. అండ్ అఫ్ కోర్స్ ఈరోజు చాలా 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 సెన్సిటివ్ టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాము. అండ్ నా లైఫ్లో, ఆడవాళ్ళ లైఫ్లో, అండ్ అఫ్ కోర్స్ ఆడవాళ్ళకి ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ మగవాళ్ళకి కూడా. సో ఈ టాపిక్ మీద నేను చాలా మాట్లాడబోతున్నా అండ్ మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ అండ్ ఇట్ మైట్ హ్యాపెన్ టు యూ ఆల్ యాజ్ వెల్. సో దాని గురించి మనం మాట్లాడుకుందాము రండి. ప్రియాంక గారు చెప్పింది కరెక్టే. మనం ఈరోజు చాలా సెన్సిటివ్, చాలా క్రూషియల్ పాయింట్ గురించి మాట్లాడబోతున్నాము. అండ్ ఈ విషయం గురించి మాట్లాడాలి వద్ద మనం చాలా ఆలోచించి మాట్లాడుతున్నామండి. ఎస్, వీఆర్ గోయింగ్ టు మ్యారేజ్ సూన్. బట్ ఈ విషయం గురించి తెలుసుకోవడానికి పెళ్ళి అవ్వాలనే లేదు, పెళ్ళి అయినా అవ్వకపోయినా ఈ విషయం గురించి తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ శివ్, నువ్వు చెప్పింది కరెక్టే. ఏంటంటే గైస్, ఇట్లాంటి ఇష్యూస్ మా కొలీగ్స్తో కానీ మా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ చాలా మందితో, మీతో కూడా జరుగుండొచ్చు. అండ్ ఈ వీడియోని గైస్ కంప్లీట్గా చూడండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ యూ విల్ హ్యావ్ అ లాట్ టు టేక్ నాలెడ్జ్ అబౌట్. అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ లవ్డ్ వన్స్ బికాస్ దిస్ ఇస్ గోనా బి వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. అలాంగ్ విత్ దట్ ఈ విషయాన్ని డిస్కషన్ చేయడానికి, ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవడానికి మనం బెస్ట్ ప్లేస్ కి వెళ్ళిపోతున్నాము. సో అక్కడికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం దీని గురించి. లెట్స్ గో దేర్. లెట్స్ గో. So here we are, the perfect and best place for all the solutions of fertility. Pada. Namaste. We have an appointment with Dr. Sujata Garu. Yes, ma'am. Dr. Sujata ma'am is available. Just have a seat for 5 minutes. Sure. Hello, doctor. Namaste, doctor. Bagunara? Yeah, Rita, have your seat. Yeah. Thank you. Yeah, hi Shipriya. How come you're here today? Marriage ఎప్పుడు అనుకుంటున్నారేంటి? Everybody is waiting for that. Exactly, doctor. అందరూ మేము కూడా వెయిట్ చేస్తున్నాం మా మ్యారేజ్ కోసం. బట్ టుడే వీఆర్ నాట్ హియర్ ఫర్ దాట్. అంటే మ్యారేజ్ కి ముందు మాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ We want to get prepared for our marriage and after marriage life. చాలా మంచి విషయం అట్లా అనుకోవటం. మీరు అంటే ఎంతమంది ఇట్లా ముందే బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ పెళ్లి ప్లాన్ చేసుకునే పార్ట్ లో ఏమేమి చూసుకోవాలి హెల్త్ వైజ్ గా అని అనుకోవటం చాలా మంచి థాట్. This is a very important part of our everyone's life కాబట్టి everyone actually have to think about it. యా, అండ్ మాతో పాటు ఈరోజు ఆడియన్స్ ని కూడా తీసుకొచ్చాము. రీజన్ బీయింగ్, మాకు ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి మేబీ ఆడియన్స్ మైండ్ లో కూడా. అంటే చాలా మంది ఇట్లా ఓపెన్ గా రాలేకపోతారు. సో వీ వాంట్ దెమ్ టు నో దట్ ఇట్ ఇస్ ఆల్ ఈక్వల్లీ ఫైన్. మీరు దీన్ని తెలుసుకోవడం ఇంకా బెటర్ మీ లైఫ్ కోసం. ఇంకొకటి ఏంటంటే మేడం, చాలా మందికి ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ లైక్ అస్, వి డోంట్ నో వాట్ ఈస్ అంటే ఫర్టిలిటీ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి జరుగుతాయి. వి ఓన్లీ నో దట్ ప్రెగ్నెన్సీ, సిజరీన్ అంటే ప్రెగ్నెన్సీ అంటే నార్మల్ డెలివరీ, సిజరీన్ డెలివరీ, లేకపోతే అబోర్షన్ అంటే ఈ 3 అక్షరాలు మాత్రమే మనకు తెలుసు. సో దెర్ ఈస్ మోర్ డీపర్ ఇన్ ఇట్ అనేది ఆడియన్స్ కి తెలియాలి, మాకు కూడా తెలియాలి. కాబట్టి వీఆర్ హియర్ టు మీట్ యూ టుడే. ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఐ హ్యావ్ ఇన్ మై మైండ్, ఐ థింక్ అందరికీ ఉంటుంది, వాట్ ఈస్ ది రైట్ టైమ్ టు హ్యావ్ కిడ్స్? అంటే కరెక్ట్ ఏజ్ అనేది ఏ ఏజ్ లో మనం కన్సీవ్ అయితే బెటర్ అనేది అడగాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మంది మీరు అన్నట్టుగా ప్రెగ్నెన్సీ, సిజేరియన్, నార్మల్ డెలివరీ ఇట్లాంటివి తెలుస్తాయి. కానీ అసలు ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అంటే దాని ముందు ఎటువంటి ప్రిపరేషన్ ఉండాలి, ఏ టైంకి రావాలి ప్రెగ్నెన్సీ, ఎప్పటి నుంచి మనం స్టార్ట్ చేయాలి అనేది ఎక్కువగా అవగాహన ఉండదు. అండ్ అందరూ ఎలా ఉంటారు, నేను బాగానే ఉన్నానులే, హెల్దీగానే ఉన్నాను, ఆల్ గుడ్, నాకేంటి, నేను రెగ్యులర్గా నేను ఎటువంటి జంక్ ఫుడ్ తిన్ను, నేను బాగానే ఉన్నాను. వెన్ దే కమ్ టు ద పాయింట్, మ్యారేజ్ అయింది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనేటప్పటికి ఏంటరా 1 month అయిపోయింది, 2 months అయిపోయింది, ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఏమన్నా ప్రాబ్లం ఉంది, స్టార్ట్ గెటింగ్ ప్యానిక్. సో మీరు భలే మంచి డెసిషన్ టు వాక్ ఇన్ టు ఆ క్లినిక్ టుడే. అండ్ మీరు అడిగినట్టుగా ఏజ్ వైజ్గా ప్రియా మనకి ఏంటంటే మెయిన్గా చూసుకునేది ఎప్పుడూ కూడా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది కానీ మ్యారేజ్ కానీ ఇవన్నీ కూడా ఇట్స్ లిటిల్ బిట్ బిగర్ డెసిషన్స్ ఇన్ లైఫ్. అండ్ ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్లో కెరియర్ ప్లానింగ్, కెరియర్ క్లాక్ అండ్ ద బయాలజికల్ క్లాక్, ఎప్పుడు ప్రెగ్నెన్సీ వద్దాం, ఓకే పీక్ ఆఫ్ ద కెరియర్ ఉందాం, మనం కొన్నాళ్ళ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం. సో యాజ్ అ పర్సన్ మీరు సైకలాజికల్గా కూడా, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎస్ ఐ కెన్ హ్యావ్ అ చైల్డ్ అని మీకు అనిపించినప్పుడు దట్ ఈస్ ద బెస్ట్ టైం. సో
నాకు ఇంకా టైం రాలేదు అని వెయిట్ చేసుకుంటా వెళ్ళిపోయి ఒక 35-40 ఇయర్స్ దగ్గరికి వెళ్ళే వరకు ఆగితే మన బయలాజికల్ క్లాక్, మన బాడీలో ఉన్న మన చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి దే డోంట్ నో అబౌట్ యువర్ కెరియర్, దే డోంట్ నో అబౌట్ యువర్ ప్లానింగ్ అండ్ ఆల్. ఎస్పెషలీ ఇన్ విమెన్, మనకి ఎగ్స్ అనేవి ఓవరీలో మనం ఫస్ట్ ఎప్పుడైతే పుడతామో తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఫామ్ అయిన ఎగ్స్, దోస్ ఆర్ ద ఎగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు గెట్ రిలీజ్డ్ త్రూ అవుట్ ద హోల్ లైఫ్ టైం. సో మనకి ఒక 30 years 40 years దగ్గర ఆ ఎగ్స్ ఏజ్ కూడా 40 years ఏజ్ ఉంటుంది. సో జెనెటికల్ డిఫెక్ట్స్, మనం ఎక్స్పోజ్ అయిన స్ట్రెస్, టెన్షన్స్, డైట్, టాక్సిన్స్ ఇవన్నీ కూడా ఎగ్స్ మీద ఎక్స్పోజర్ ఉంటుంది. సో వాట్ వీ లుక్ ఈస్ 25 to 27, 28 years దగ్గర దట్స్ ద వెరీ బెస్ట్ టైం. అంటే యూర్ మోర్ మెచ్యూర్, మనకి కొంచెం ఫైనాన్షియల్గా కానీ మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ డెసిషన్ మేకింగ్లో కానీ ఆడవాళ్ళకి కొంచెం ఇండిపెండెన్స్ ఉంటుంది. మరి టీనేజ్ 18 yearsకి పెళ్ళైపోతే 18 yearsకి పిల్లలు పుట్టాలనేది ఇప్పుడు ఇక ఉండట్లేదు. సో అట్లీస్ట్ 25 to 27 years ఈజ్ ద బెస్ట్ టైం. సో అక్కడి నుంచి స్లోగా ఫర్టిలిటీ తగ్గిపోకుంటూ వస్తుంది. సో ఆ టైం మనం క్యాచ్ ప్లాన్ చేసుకోగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు హ్యావ్ చిల్డ్రన్ ఇన్ ఫీమేల్స్. అంటే అందరినీ 25-27 years దగ్గర కనేసేయండి పిల్లల్ని అని చెప్పలేం, బికాస్ ఎవ్రీబడి హ్యాస్ టు బి రెడీ, స్టడీస్, ఎడ్యుకేషన్. సో మనకి ఎంత అర్లీగా పాసిబిలిటీ ఉంటే ఈ అవేర్నెస్ ఇంపార్టెంట్. లైక్ యూ సెడ్ డాక్టర్, ఇప్పుడు అంటే అందరూ మోస్ట్ ఆఫ్ ది కపుల్స్ లైక్ హూసెవర్ వాంట్స్ టు గెట్, మనకి ఇప్పుడు మన ఎగ్స్ హెల్దీగానే ఉన్నాయా లేదా, am I fertile or not, అది చెక్ చేసుకోవడానికి రావచ్చా? ఎస్, వెరీ నైస్ క్వశ్చన్. యాక్చువల్గా మనకి ఎగ్స్ టెస్ట్ చేసుకోవడానికి వీ హ్యావ్ అ వెరీ సింపుల్ టెస్ట్. ఒక్కసారి మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కనుక విజిట్ అయితే, ఎనీబడి హూస్ థింకింగ్ లైక్ మనం ఇంకొంతకాలం వెయిట్ చేయొచ్చా, 30 వద్దు, 35 వద్దు, 40 వద్దు, ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు. డాక్టర్ విజిట్, గెట్ వన్ స్కాన్ డన్, వన్ సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది, AMH టెస్ట్ అని. చేసుకుంటే ఈ రెండింటిని బట్టి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విల్ అసెస్ లైక్ గుడ్ రిజర్వ్ ఉందా, రిజర్వ్ తగ్గిపోతుందా, తొందరగా మనం ప్లాన్ చేసుకోవాలా ప్రెగ్నెన్సీస్. ఇఫ్ దే ఆర్ మ్యారీడ్, ఆల్రెడీ పెళ్ళైపోయింది, దే కెన్ గో ప్లాన్ అ ప్రెగ్నెన్సీ ఇఫ్ థింగ్స్ ఆర్ ఓకే విత్ దెమ్. ఆర్ ఇంకా అప్పుడే వద్దు ప్రెగ్నెన్సీ అనుకుంటే అట్లీస్ట్ ఫర్టిలిటీ ఈ ట్రీట్మెంట్ తీసుకుని మనకి ఎగ్స్ ఎంబ్రియోస్ తయారు చేసుకుని ఫ్రీజ్ చేసి పెట్టుకుని వెనెవర్ దే ఆర్ కంఫర్టబుల్ దే క్యాన్ గో ఫర్ ఇట్. అంటే ఆ కాంప్రమైజ్ అవ్వాల్సిన ఆప్షన్ లేకుండా మనకి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. డాక్టర్, ఇంకొకటి, ఈవెన్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ద మేల్ ఇస్ హెల్దీ, ది ఫీమేల్ ఇస్ హెల్దీ, చాలామంది అంటే కన్సీవ్ చేయలేకపోతున్నారు. వాట్ కెన్ బి ద రీజన్స్? ఒకవేళ కన్సీవ్ చేయలేకపోతే ఇంకా ముందు ఏం చేసుకోవచ్చు సో దట్ దే కెన్ కన్సీవ్ న్యాచురల్లీ? ఏ కాజు లేకపోతే ఇఫ్ యూఆర్ ప్రాపర్లీ ట్రయింగ్, న్యాచురల్గా ట్రై చేసుకుంటూ ఉంటే విత్ ఇన్ అ ఇయర్ ఒక 100 మెంబర్స్లో 85% మంది న్యాచురల్గా కన్సీవ్ అయిపోతారు. ఏ అసిస్టెన్స్ అవసరంలా, జస్ట్ న్యాచురల్గా ట్రై చేస్తే చాలు. ఈ రిమైనింగ్ 15% దే మైట్ హ్యావ్ ఇష్యూస్. వీళ్ళు మోర్ ఫర్దర్ వర్కప్ కావాలి, మోర్ ఫర్దర్ అసిస్టెన్స్ కావాలి. వీళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు, యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఏమైనా ఐడెంటిఫైబుల్ కాజ్ ఉందా అనేది చూడటానికి ట్రై చేస్తాం. ఇఫ్ దేర్ ఈస్ అన్ ఐడెంటిఫైబుల్ కాజ్, వీ కరెక్ట్. If there is no cause, we wait again. Under our supervision, we make all these changes of diet, lifestyle, medication, supplements, ఏమేమి ఇవ్వచ్చు ఇవన్నీ చూసుకుని they can still try for another 1 year. ఇంకో 10% మంది కన్సీవ్ అయిపోతారు. రిమైనింగ్ 100లో 5 మాత్రమే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవసరం అవుతాయి. సో దే హ్యావ్ ద రియల్ ప్రాబ్లమ్. దిస్ IUI ఆర్ IVF, ఈ అడ్వాన్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇవన్నీ అవసరం అవుతాయి అన్నమాట. విమెన్లో మనకి ఎక్కువగా లైఫ్ స్టైల్ కాజెస్తో పాటు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, PCOD ప్రాబ్లమ్స్, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్, మనకి ఫైబ్రాయిడ్స్ అని యూట్రస్లో గడ్డలు ఉన్నా, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నా, ఇటువంటి అన్నీ కూడా కాజెస్ ఉంటాయి. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే డాక్టర్, బేసిక్గా ఇప్పుడు ఉమెన్ కోసం యూ హ్యావ్ టెస్ట్ టు నో ఇఫ్ వీఆర్ ఫర్టైల్ ఆర్ నాట్. సేమ్ మెన్కి కూడా ఉంటుందా టు నో ఇఫ్ దే స్పర్మ్ కౌంట్ ఇస్ నైస్ ఆర్ నాట్? అండ్ వాట్ ఆర్ ద కాజెస్ ఇన్ఫర్టిలిటీ అవ్వడానికి, లేకపోతే ఫర్టిలిటీకి ఎఫెక్ట్ అవుతున్న పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? సో మెయిన్గా లైఫ్ స్టైల్ అండి. ఎంత డిఫరెన్స్ వస్తుందంటే కొన్నిసార్లు మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వస్తూ ఉంటారు. సింపుల్ థింగ్స్, ఒక డైట్ సరిగ్గా తీసుకోండి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి మనం ఒక ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే విత్ ఇన్ ఎ మంత్ పీపుల్ కన్సీవ్ న్యాచురల్లీ. సో అంత డిఫరెన్స్
ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఉంటాయన్నమాట. సో లాస్ట్ వీక్ ఐ హ్యాడ్ అ పేషెంట్ హూ వాజ్ సపోజ్ టు కమ్ ఫర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. అబ్బాయి వస్తే హీ వాజ్ స్మెల్లింగ్ విత్ ఆల్కహాల్. అండి మీరు తగ్గించుకోవాలండి తాగటం. మీరు చెప్పలేదు కదా మేడం, మీరు చెప్పాక నేను ఆపేద్దాం అనుకున్నాను అని చెప్పాడు. ఓహో ఆయన నిజంగా గ్రేట్ మేడం, తాగి మీ దగ్గర వచ్చారంటే. అంటే మెయిన్ కాజెస్ అవి కదా, అంటే బేసిక్ గా ఫుడ్ హ్యాబిట్స్. జంక్ ఫుడ్ ఇస్ అనదర్ థింగ్. ఐ డోంట్ డ్రింక్, ఐ డోంట్ స్మోక్. నేను ఈవెన్ థమ్స్ అప్ కూడా ఇప్పటిదాకా తాగలేదు మేడం. స్లీప్ సైకిల్ ఈజ్ అరౌండ్ ఓన్లీ 6 hours or 6 hours 30 minutes. సో దీనికంటే ఎక్కువ నేను పడుకోను. డస్ ఇట్ ఎఫెక్ట్ మై స్పర్మ్ కౌంట్? ఎస్, సో చాలా ఎఫెక్ట్ అవుతుంది. దట్ వాజ్ వాట్ ఐ వాజ్ అబౌట్ టు కమ్ అండ్ యువర్ బ్యాంగ్ ఆన్. మీరు అదే క్వశ్చన్ అడిగారు. నా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది who have fertility issues, not that we have not tested, but ఏంటంటే నాకు ఎటువంటి హ్యాబిట్స్ లేవు, స్మోకింగ్ చేయను, ఆల్కహాల్ చేయను, నేను పాన్ కూడా తిన్ను, నేను బయటకు వెళ్ళి జంక్ ఫుడ్ కూడా తిన్ను, నా కౌంట్ ఎందుకు తక్కువగా ఉంది అని అడుగుతారు. దీస్ ఆర్ ఆల్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ who have lots of stress in their work. సో ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఫైన్ లైన్. చాలామందికి అది మిస్ అవుతూ ఉంటుంది. సో మనం ఎంత వర్క్ చేసినా ఏం చేసినా ఇట్స్ ఓన్లీ ఫర్ అస్ టు బీ హ్యాపీ అండ్ హెల్దీ. వాట్ ఐ నార్మల్లీ టెల్ ఈస్ మినిమమ్ ఆఫ్ 7 to 8 hours స్లీప్ ఉండేలాగా చూసుకోండి అని చెప్తాను. 7 is a minimum. సో 7 to 8 hours of minimum sleep, అన్ఇంటరప్టెడ్ స్లీప్. చక్కగా 7:30, 8 భోజనం చేసేసారంటే యువర్ స్క్రీన్ టైం షుడ్ స్టాప్ బై 7:30, 8. ఎంతమందికి మన ఇప్పుడున్న జనరేషన్లో స్క్రీన్ టైం 8 ఆపేస్తున్నారు? ఎవ్వరు లేరు. అందుకే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వై పీపుల్ ఆర్ ఫేసింగ్ ఫర్టిలిటీ ఇష్యూస్. వన్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్, అప్పటి నుంచి నువ్వు అడుగుతున్నావు. ఏంటంటే ఇప్పుడు మేల్ కి లో స్పర్మ్ కౌంట్ ఆర్ 0 స్పర్మ్ కౌంట్ వస్తే, సో ద స్పర్మ్ కౌంట్ క్యాన్ బి ఇంక్రీజ్డ్ అండ్ దే క్యాన్ న్యాచురల్లీ గివ్, అంటే బయాలజికల్ కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వచ్చా? బోత్. మనకు కావాల్సింది 1 sperm is enough to have 1 child. బట్ ఒక స్టడీ లాగా మనం చేసుకున్నప్పుడు ఈ నార్మల్ నోమోగ్రామ్స్ అనే WHO గైడ్ లైన్స్ ప్రకారంగా దే టేక్ ఇట్ as 16 million per ml. సో దానికన్నా తక్కువగా ఉన్నప్పుడు తక్కువ స్పర్మ్ కౌంట్ అని చెప్తూ ఉంటాం, లో స్పర్మ్ కౌంట్ అని. సో దీస్ ఆర్ ద కండిషన్స్ వేర్ స్పర్మ్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదా కొంతమందికి స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కానీ ఇట్ విల్ నాట్ కమ్ అవుట్. సో వీళ్ళకి వీ హ్యావ్ వెరీ యూనిక్ థింగ్ వాట్ వీ డూ ఇస్ ఫర్ ద మెన్. we do a testis నుంచి డైరెక్ట్గా స్పర్మ్స్ తీసుకుంటాం. దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ TESA అనమాట, TESA, TESA అని. సో టెస్టిస్ నుంచి స్పర్మ్ ఆస్పిరేట్ చేసుకుంటాం. ఇట్ ఈస్ అ సర్జికల్ ప్రొసీజర్ వేర్ ఎ ట్రైన్ డాక్టర్ విల్ బీ డూయింగ్ దిస్ ప్రొసీజర్. దాంట్లో వచ్చిన స్పర్మ్స్ తోటి ఎంబ్రియోస్ తయారు చేసుకుంటే మనకి వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్తో ఎక్కడైతే మనకి న్యాచురల్గా అయితే అవకాశం ఉండేది కాదు వాళ్ళకి. సో న్యాచురల్గా స్పర్మ్ బయటికి రావట్లేదు కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. మనం ఈ ప్రొసీజర్ చేసుకుంటున్నప్పుడు దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ బయాలజికల్ చైల్డ్. సో దట్స్ వాట్ వీ డూ ఎట్ ఓఎస్ఎస్. బేసిక్లీ ఈ మధ్య ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా వింటున్నాము. మోస్ట్ ఆఫ్ ది సెలబ్స్ ఆల్సో, సెలబ్రిటీస్, బిగ్ సెలబ్రిటీస్, వి డోంట్ వాంట్ టు టేక్ దేర్, అందరికి తెలుసు. దే ఆర్ ఓపెన్లీ టెల్లింగ్ వి ఆర్ ఫ్రీజింగ్ అవర్ ఎగ్స్ ఫర్ అవర్ బెటర్ ఫ్యూచర్ అన్నట్టు. యా, బట్ ఈ ఎగ్స్ ఫ్రీజింగ్ అనేది డాక్టర్, ఐ హ్యాడ్ అ డౌట్, అంటే ఎంత కాలం వరకు ఇట్ వర్క్స్? సో ఇప్పుడు ఇఫ్ యూ గెట్ టు నో, లైక్ ఇప్పుడు మనకి ఏజ్, మనకి ఇంకొంచెం టైం పడుతుంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అన్న, మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటే, అంటే పెళ్ళి కాలేదనుకోండి, యూ కెన్ లుక్ ఎట్ ఎగ్ ఫ్రీజింగ్. ఇఫ్ యూ ఆల్రెడీ మ్యారీడ్ యూ కెన్ లుక్ ఎట్ ఎంబ్రియో ఫ్రీజింగ్. సో ఎప్పుడైనా సరే ఆ ఫ్రీజింగ్ అనే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేసుకున్నాక మనకి ART గవర్నమెంట్ రెగ్యులేషన్ గైడ్ లైన్స్ ప్రకారం వీ కెన్ స్టోర్ దోస్ ఎగ్స్ అప్ టు 10 years. 10 years. So after 10 years those eggs will like అది expire అయిపోతాయి. Like the time as a lab we can retain in the laboratory. If you want you can renew, but you have 10 years time to plan when you can get pregnant. So they'll be as healthy as ఇప్పుడు ఉన్న హెల్దీ అప్పుడు వరకు కూడా ఉంటుందా? Yes, అక్కడ ఏంటంటే the most important good thing about this freezing is, నేను ఇందాక చెప్పినట్టు ఏజ్ పెరిగే కొద్దికి మన ఎగ్స్ అన్ని పోతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి, క్వాలిటీ జెనెటిక్ డిఫెక్ట్స్ ఏవైతే ఉంటాయని చెప్తున్నానో ఇవన్నీ కూడా మనం ఈ యంగ్ ఏజ్లో లైక్ 25 years దగ్గర ఫ్రీజ్ చేసిన, యూఆర్ పుట్టింగ్ దోస్ ఎగ్స్ బ్యాక్ ఎట్ 35 years,
your age of the egg or the embryo is only 25. అప్పుడు లైక్ మదర్ కి ఏం ఎఫెక్ట్ అవ్వదమ్మా అంటే లైక్ సి వెన్ వీఆర్ డూయింగ్ ఇట్ న్యాచురల్లీ షీ విల్ గెట్ ప్రెగ్నెంట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి న్యాచురల్. సో ఈ ఫ్రీజింగ్ అనేది అంటే వి ఫ్రీజ్ ఇట్ అవుట్ సైడ్ దెన్ అగైన్ వి పుట్ ఇట్ టు మదర్. అప్పుడు మదర్ కానీ ఈవెన్ ద బేబీకి ఎలాంటిది ఏం ప్రాబ్లం రాదా అంటే ఛాన్సెస్ ఆర్? సో దట్ ఈస్ వేర్ మనం ఇప్పుడు ద ప్రాసెస్ ఆఫ్ IVF దట్ వీఆర్ గోయింగ్ through and many patients go through with us. And IVF in the sense IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాము. అంటే కామన్ కొలోకియల్ లాంగ్వేజ్లో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. యాక్చువల్లీ టెస్ట్ ట్యూబ్స్లో ఉండవు. ఇప్పుడు ఇదివరకు ఫస్ట్ దే యూస్ టు డూ ఇట్ ఇన్ టెస్ట్ ట్యూబ్స్. ఇప్పుడు మేము చిన్న పెట్రీ డిషెస్లో అట్లా చూస్ చేస్తాము. I'll show you once if you want we can just have a look in the lab and we'll show you. IVF ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే ఒక 10 to 12 days ఇంజెక్షన్స్, మెడికేషన్స్, హార్మోనల్ మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మెడికేషన్స్ ఇచ్చి వన్ బదులు వీ బ్రింగ్ ఇట్ లైక్ 10 or 5 to 10 eggs గ్రో అయ్యేలాగా ఒకేసారి మనం చేసుకోవటానికి మనకి టెక్నాలజీ, దట్స్ వేర్ యాజ్ మెడికల్ ప్రొఫెషనల్స్ వీఆర్ ఏబుల్ టు డూ దీస్ చేంజెస్ అనమాట. సో వన్స్ వీ గెట్ దోస్ ఎగ్స్, వాటిని మనం రిట్రీవ్ చేసుకుని ఎగ్స్ని మనం ల్యాబ్లోకి తీసుకుని ఆ ఎగ్కి స్పర్మ్ ఎక్కించి ల్యాబ్లో తయారు చేస్తే వీ మేక్ ద బేబీ ఇన్ ద ల్యాబ్. ఆఫ్టర్ దట్ యూ ఇంజెక్ట్ దట్ ఇంటూ మదర్స్. ఆఫ్టర్ దట్ వీ ఇంజెక్ట్ ఇట్ బ్యాక్ ఇన్ టు ది యూట్రస్ అండ్ వన్స్ దట్ అది మనకి 5th day వరకు మనం ల్యాబ్లో కల్చర్ చేసుకోగలుగుతాము. బియాండ్ 5th day వీ హ్యావ్ టు పుట్ ఇట్ బ్యాక్ ఇన్ టు ద యూట్రస్. Home town, I have a very close friends, tube babies actually. They are of my age. Seriously. నాకు కూడా ఇది ఎప్పుడు అంటే నేను వాళ్ళతో డైలీ మూవ్ అయ్యేవాడిని, డైలీ కలిసేవాడిని, నాకు తెలీదు. వన్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అవ్వాలి అతను, వెన్ హీ టోల్డ్ మీ, ఓ మై గాడ్ వీళ్ళు టెస్ట్ ట్యూబ్ బేబీస్ నార్మల్గానే ఉన్నారు కదా అంటే అంటే మనకి టెస్ట్ ట్యూబ్ బేబీస్ అన్నప్పుడు మనకు అప్పుడు నాలెడ్జ్ తెలియదు కదా. సో టెస్ట్ ట్యూబ్ బేబీ టెస్ట్ ట్యూబ్లో చేస్తారేమో అలాంటిది ఒకటి ఉంటుంది కదా. సో వీళ్ళు నార్మల్గా మనలాగే సేమ్ హెల్తీగా వెరీ ఇంటెలిజెంట్, దే బోత్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. సో నౌ దే ఆర్ వర్కింగ్ ఇన్ సమ్ బిగ్ ఇంటర్నేషనల్ కంపెనీస్. సో like I'm telling just an example of my friends. సో అదే ఇప్పుడు దట్స్ వాట్ వీ హ్యావ్, దట్స్ వాట్ మీరు ప్రాక్టికల్గా చూసారు. దట్స్ అ వెరీ నైస్ థింగ్ అండ్ దట్స్ వాట్ వీ కీప్ ట్రయింగ్. ఇప్పుడు మేము ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో చేస్తూ ఉంటాం. దోస్ కిడ్స్ కమ్ బ్యాక్ టు అస్ అండ్ 4 years 5 years దే వెరీ హ్యాపీ అండ్ వెన్ పేరెంట్స్ వచ్చినప్పుడు వీ సీ దట్ హ్యాపీనెస్ అండ్ దే క్వైట్ నార్మల్ దాన్. ఇక్కడ ఏంటంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అన్న IVF అన్నా కూడా జీన్స్ మెయిన్ సెల్స్ మారట్లా. ఇప్పుడు ఎగ్, స్పర్మ్, మూలకణాలు మెయిన్ సెల్స్ ఫ్రమ్ యువర్ బాడీ వాట్ వీఆర్ టేకింగ్ ఇట్స్ ద సేమ్. సో మీ జెనెటిక్ మెటీరియల్, మీ ఫీచర్స్, మీ పోలికలు, మీ గుడ్ థింగ్స్, మీ బ్యాడ్ థింగ్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. సో ఇట్స్ లైక్ అ సేమ్ బేబీ, లైక్ హౌ న్యాచురల్గా అయ్యే ప్రాసెస్. న్యాచురల్గా ఎవరికైతే ఈ 2 ఎగ్ కానీ స్పర్మ్ కానీ కలవటానికి డిఫికల్టీస్ ఉంటాయో వాళ్ళల్లో వీ గో ఫర్ దిస్ IVF ట్రీట్మెంట్స్. సో డాక్టర్, బేసిక్లీ చాలా మందికి మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి, అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు హ్యాపెన్, బట్ అది మన చేతిలో ఉండదు కాబట్టి. ఆల్సో అట్ ది ఏజ్ ఆఫ్ 35 or so మేబీ IVF ట్రీట్మెంట్ చేయించిన వాళ్ళకి కూడా మిస్క్యారేజెస్ అవుతున్నాయా అంటే? అవును. సో ఏజ్ పెరిగే కొద్దికి కూడా ఇందాక నేను మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఏజ్ వైజ్గా ఎగ్స్ క్వాలిటీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయని. సో ఆ జెనెటికల్గా అబ్నార్మల్ ఉండే వాటి పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. సో బై ద టైమ్ దే రీచ్ 40 years 80% ఆఫ్ ద ఎగ్స్ ఆర్ అబ్నార్మల్. సో అటువంటి ఎగ్స్ తోటి ప్రెగ్నెన్సీస్ ఫామ్ అయినప్పుడు బాడీ రికగ్నైజెస్ దెమ్ దట్ దిస్ ఈజ్ అబ్నార్మల్, సో లెట్ us స్టాప్ ఇట్. సో వాళ్ళకి మిస్క్యారేజెస్ అయిపోతూ ఉంటాయి. సో వీళ్ళేమో అంటే there's a lot of pressure building up. ఏంటి సక్సెస్ అవ్వట్లేదు, IVF చేసుకున్న పాజిటివ్ రావట్లేదు, ఎన్నిసార్లు ట్రై చేసిన ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు, రిపీటెడ్గా కరెక్ట్గా వస్తుంది 1.5 months 2 monthsకి అబార్షన్స్ అయిపోతున్నాయి అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. సో అట్ OSS వీ హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్. సో IVF ప్రాసెస్ చేసినాక మనకు ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు వి టెస్ట్ దట్ ఎంబ్రియోలో ఉండే సెల్స్ తీసి వి టెస్ట్ వెదర్ దట్ ఈస్ జెనెటికల్లీ నార్మల్ ఆర్ అబ్నార్మల్. సో ఆ జెనెటికల్గా అబ్నార్మల్ ఎంబ్రియోస్ని మనం పెట్టకుండా వదిలేసి నార్మల్గా ఉన్న ఎంబ్రియోని పెట్టినప్పుడు వీళ్ళకి ఆ మిస్క్యారేజెస్ అవ్వకుండా దే కంటిన్యూ టిల్ టర్మ్ అండ్ హ్యావ్ దేర్ ఓన్ చైల్డ్. సో దిస్ ఈజ్ వన్ థింగ్
which we have started for the first time in the whole of AP and Telangana. Oasis was the first one to start this pre-genetic testing, and ఇప్పటికి నేను విజయవాడలో some thousands of people have benefited through this particular pre-genetic testing of embryos. ఇట్ ఈస్ అ మస్ట్ గైజ్. మీరు అందరూ ఖచ్చితంగా రావాలి అని దీని గురించి తెలుసుకోవాలి. అఫ్ కోర్స్ డాక్టర్ మీరు చెప్పారు యాక్చువల్లీ మీరు ఈ ప్రాసెస్ ఎలా చేస్తారో చూపిస్తారు అని. సో కెన్ వి గో అండ్ సీ వన్స్, ఒక్కసారి చూడొచ్చా అంటే? Yeah, we are really very excited to see. లెట్స్ గో. సో ల్యాబ్లోకి వెళ్దామండి. Yes, ma'am. ఎంబ్రియాలజీ ల్యాబ్, ఆండ్రాలజీ ప్రొసీజర్స్ అన్నీ కూడా చాలా స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో చాలా ప్రికాషన్స్ తీసుకొని చేస్తాం అనమాట. సో ఎంబ్రియోస్ మనకి గర్భసంచి యూట్రస్ లోపల ఎలా ఉంటుందో అదే ఎన్విరాన్మెంట్ మనం ల్యాబ్లో క్రియేట్ చేస్తాం. We are excited. సో లెట్స్ గో Yes, ఇన్సైడ్. ma'am. Yes. So Indaka, you wanted to see the sperm, right? Yes, So yes. let me show you how the sperm is. This is our andrology lab. Okay. So semen analysis, processing అన్నీ కూడా ఈ ల్యాబ్ లో జరుగుతూ ఉంటాయి మనకి. Oh, super. సో ఇది మైక్రోస్కోప్. నార్మల్ గా ఉండే సెమెన్ శాంపుల్ లో మన కళ్ళకి స్పర్మ్స్ కనిపించవు. Yes. So we put it under a microscope and then visualize these sperms. So this is where the sample is collected. Okay. ఇది సెమెన్ శాంపుల్ అన్నమాట. దీంట్లో ఉంది చూసారు, ఇట్స్ అబౌట్ 1 to 1.5 ml. సో ఈ కంటైనర్ మీద we label. I'm not showing you the direct names because of confidentiality. Yeah. So we normally label the name, age and all these date and time when they've given the sample. యాక్చువల్లీ ఇది విన్నప్పుడు నాకు ఏంటంటే సినిమా గుర్తొస్తుంది, బాలీవుడ్ సినిమా అంటే రీసెంట్ గా వచ్చింది. దాంట్లో ఏంటంటే స్పర్మ్ Sperm మిక్స్ అప్ mix up అయిపోతాయి అయిపోయింది. బికాస్ ఆఫ్ సేమ్ నేమ్ ఉండడం వల్ల, అంటే సేమ్ సర్ నేమ్ ఉండడం వల్ల స్పర్మ్ ఎక్స్చేంజ్ అయిపోతాయి. సో అలాంటిది ఇక్కడ జరగదు అన్నమాట. సో అటువంటి మిస్ మ్యాచెస్, మిస్టేక్స్ లేకుండా దట్ ఈస్ వాట్ వీఆర్ వెరీ కేర్ఫుల్ ఇన్ ఆ ల్యాబ్. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ 2-3 people are there. Yes. So one person has taken out that container from the incubator and she's doing the testing. So second person witness చేస్తారు. And we have these containers which are barcoded where we say is electronic witnessing system. So మనకి ఆ కోడ్ చేసినప్పుడు if there is a mismatch you get an alarm and say that it's not matching. Not matching. Oh my So God. that's how actually happens. So can you show that semen sample on the screen for us? సో ఇప్పుడు తను ఏదైతే ఈ మెషిన్ దీని మీద పెడుతుందో స్లైడ్ మీద, దిస్ ఇస్ అన్ యూనిక్ చేంబర్ అనమాట. సో దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ డిజైన్ టు డూ ద సెమెన్ అనాలిసిస్ అండ్ చెక్ ద కౌంట్ ఆఫ్ ది స్పర్మ్. So when we do that magnification, we find those sperms on the screen. Oh my God. These are all sperms? Yeah, these are sperms. So you see, every sperm she sees, she counts here. 1, 2, 3 like that. So motility ni enta percentage motility unnai anedi at Oasis we count at least 200 sperms. Oh. To give the report. It is not just one slide and see unnai baagunnai kadultunnai baaledu kad. So this is what we do, and so it is a real visualization of people can know what exactly it is, and when she is doing the test there's somebody who is witnessing it. Now once this sperm is processed and we do the testing, then I'll show you what happens in the IVF lab and then we'll come back malli ikkadiki Yes, vaddam. ma'am. So now let's go into the IVF lab. So Yes. idi manaki IVF theater anamata. So this is again a sterile theater, operation theater laga. Okay. So don't be scared and worried. ఇక్కడ మనకి ఏం చేస్తామంటే ఇప్పుడు నేను ఇందాక 10 to 12 days of ఇంజెక్షన్స్ ఇస్తున్నాం మనం పేషెంట్స్ కి, వాళ్ళు ఎవరైతే ఎగ్స్ తీయటానికి అట్లా చెప్పాను కదా. వన్స్ ఇట్ ఈస్ రెడీ, ఒక ఓవరీలో ఒక 10-12 ఎగ్స్ రెడీ అయినప్పుడు వి డూ దిస్ ప్రొసీజర్. అంటే వాళ్ళకి నొప్పి లేకుండా, చాలా మంది ఐవీఎఫ్ అంటే నొప్పి ఉంటుందేమో ఎట్లా అంటే భయపడుతూ ఉంటారు. సో చూసి నాకు నిజంగా చాలా భయం వేస్తుంది. సో ఈ ప్రొసీజర్ జస్ట్ ఒక 15-20 minutes చాలా సింపుల్ గా మనకి ఎటువంటి పెయిన్ లేకుండా వాళ్ళకి మనం అండర్ ఎనస్థీసియా. సో ఈ ఎగ్ రిట్రీవల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఒక సన్నటి నీడిల్, చాలా మనం ఐవీ ఇంజెక్షన్స్ ఎలా పెట్టుకుంటామో అట్లనే ఒక సన్నటి నీడిల్ ద్వారా ఫాలిక్ ఓవరీలో ఉన్న ఎగ్స్ ఏవైతే ఉంటాయో అవి మనం కలెక్ట్ చేసుకుంటాం. సో బాడీ టెంపరేచర్ మనకి వేరు.
మనం ఇప్పుడు ఏసీ వేసుకున్నాం 23-24 degrees ఉంది, మన బాడీ టెంపరేచర్ 37 నార్మల్ బాడీ. సో ఆ టెంపరేచర్ చేంజెస్ రాకుండా ఆ ఎగ్ని మనం ఇక్కడి నుంచి తీసి ఇమీడియట్ గా వీ గివ్ ఇట్ ఇన్ టు ద ల్యాబ్ హియర్. సో వీ డోంట్ హ్యావ్ టు గో ఆల్ ద వే. సో ఇక్కడ ఒకళ్ళు రెడీగా ఉంటారు హ్యాండ్ పట్టుకుని మనం ట్యూబ్ ఇచ్చేయడానికి. సో ఇక్కడ నుంచి దే గో అండ్ ఇట్స్ డైరెక్ట్లీ అండర్ ద మైక్రోస్కోప్. సో ఇది మన ఎంబ్రియాలజీ ల్యాబ్ అన్నమాట. యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ దట్ మేకింగ్ ద బేబీ, ఆ ఎగ్ స్పర్మ్ కలపటం అనే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది అన్నమాట. సో వన్స్ వీ గెట్ దోస్ ఎగ్స్ అవుట్, ఇక్కడ మనకి 2 నీడిల్స్ కనపడుతున్నాయి కదా. సో ఒక వైపు నుంచి ఎగ్ పట్టుకుంటాము, ఇంకో వైపు నుంచి స్పర్మ్ తీసి ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాము. సో 2 ఎగ్ స్పర్మ్ కలుపుతున్నాం మనం బయట. సో దట్స్ హౌ ద ఎంబ్రియో ఫార్మ్స్. సో ఈ సి ఇంజెక్షన్ ఇది అయిపోయిన తర్వాత ఏదైతే ఎంబ్రియో ఉందో దాన్ని మనం ఇంక్యుబేటర్స్ లో పెడతాం. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంక్యుబేటర్స్ దట్ వీ హ్యావ్. ఇదొక టైప్, ఈ చిన్నవన్నీ కూడా కొన్ని ఇంక్యుబేటర్స్ అన్నమాట. సో ఈ ఇంక్యుబేటర్స్ లో ఎంత లెవెల్ ఆఫ్ గ్యాసెస్ ఉండాలి, ఎంత టెంపరేచర్లో మెయింటైన్ అవ్వాలి, ఇది కంటిన్యూస్ పవర్ బ్యాకప్ తోటి కంటిన్యూస్గా టెంపరేచర్స్ మెయింటైన్ చేయటం జరుగుతుంది. ఈ ఎగ్ స్పర్మ్ 2 cells కలిపిన తర్వాత అది ఇట్లా మల్టిపుల్ సెల్స్ ఆఫ్ ఫార్మ్ అయ్యి బ్లాస్టోసిస్ స్టేజ్ అంటాం ఈ ఎంబ్రియోని. ఈ స్టేజ్లోకి వస్తుంది. సో దిస్ ఈస్ వేర్ ఇట్ ఈస్ రెడీ టు గెట్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద యూట్రస్. ఆ 5th day వరకు వచ్చిన వరకు మాత్రమే మనం ల్యాబ్లో కల్చర్ చేయగలుగుతాం. బియాండ్ దాట్ అది యూట్రస్లోకి పెట్టేయాలి. సో కొన్నిసార్లు యూట్రస్ లైనింగ్ రెడీగా ఉండదు, కొన్నిసార్లు ఎంబ్రియోస్ లేట్గా ముందుగా అట్లా వస్తుంటాయి. సో వాట్ వీ డూ ఇస్ ఆ 5th day వచ్చిన ఎంబ్రియోస్ ని మనం ఫ్రీజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ ద ట్యాంక్స్ వేర్ వీ హ్యావ్ ద ఎంబ్రియోస్. సో వీటన్నిటిలోనూ మనకి ఎంబ్రియోస్ ఉన్నాయి అన్నమాట. సో దిస్ ఆల్ ద లిక్విడ్ నైట్రోజన్ అండ్ దీస్ ఆర్ ఆల్ ద క్యాన్స్ వేర్ విచ్ ఆర్ లేబుల్. దే టాప్ అప్ విత్ దిస్ లిక్విడ్ నైట్రోజన్ ఎవ్రీ డే. సో ఆ ట్యాంక్ లో మనకి 195 degrees ఆఫ్ టెంపరేచర్ మైనస్ లో ఉంటుంది మనకి ట్యాంక్ లో. సో ఎనీ డిఫికల్టీ, ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా వై ఐఎమ్ షోయింగ్ యూ ఆల్ దిస్ ఇస్ లైక్ నార్మల్ గా అందరికీ ఇంత అవేర్నెస్ ఉండదు. సో మనం ఇది ఎక్కువగా మనం తెలిసినప్పుడు భయపడాల్సిన అవసరం లేకుండా కంఫర్టబుల్ గా కూల్ గా ఇష్యూ ఉంది, ప్రాబ్లం ఉంది, వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చి కలిసి ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే దే హ్యావ్ టు టెస్ట్. That's true. Thank you so much. Very happy. Thanks for showing us this world. Actually, ఈ world first time కొత్త మీ అందరికీ కూడా. I think audience is also main reason why we carry you everywhere is my life lo of course never ending tales is about all that. లైఫ్లో ఏమేమి జరుగుతుంది మీతో అందరితో షేర్ చేసి ఇఫ్ మీలో ఒక్క ఫ్యామిలీకైనా అది ఉపయోగపడితే విల్ బి వెరీ హ్యాపీ. సో ఐఎమ్ హ్యాపీ దట్ వీ గాట్ యూ హియర్. అండ్ ప్లీజ్ ఎవరికైనా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రాబ్లం లేకపోయినా ప్లీజ్ కమ్ ఫర్ అ నార్మల్ జనరల్ చెకప్ అండి. మీకు తెలుస్తుంది మీ గురించి అండ్ మన గురించి మనం తెలుసుకోవడంలో తప్పేం లేదు. కాబట్టి ప్లీజ్ కమ్ హియర్ అండ్ గెట్ యువర్ టెస్ట్స్ డన్. It's very nice, doctor. Thank you so much. Thank you so much, doctor. It was like actually a different world. కూడా అనుకోలేదు నేను ఇవన్నీ చూస్తాను ల్యాబ్ లో అని. ఐఎమ్ రియలీ వెరీ లైక్ చాలా బాగా అనిపించింది. అండ్ మేబీ మీరు ఇక్కడికి వస్తే ది డాక్టర్స్ ఆర్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ దెమ్ వాట్ ఎవర్ క్వశ్చన్స్ యూ వాంట్ అండ్ వాళ్ళు మీకు కావాల్సిన డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. లైక్ మాకు చేశారు అట్లానే. జస్ట్ లాస్ట్ థింగ్ అడగాల్సింది ఏంటంటే డాక్టర్, వై డూ పీపుల్ చూస్, వై డూ కపుల్ చూస్ ఓయాసిస్ ఫర్టిలిటీ? ఎందుకు ఇక్కడికే రావాలి అనేది ఒక్కసారి మీ మాట. వై వి హావ్ టు చూస్ ఓయాసిస్ ఫర్టిలిటీ? ఇప్పుడు ఓయాసిస్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 15 years అయిందండి. వీఆర్ ఇంటూ ఆ 15th year. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పర్సనలైజ్డ్. అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి ఒకే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, ఒకే టైప్ ఆఫ్ మెడికేషన్స్ అట్లా కాకుండా ఇండివిజువల్. ఇప్పుడు మీరు వచ్చిన కండిషన్ ఏంటి, మీరు మ్యారేజ్ చేసుకుందాము అనుకునే ముందు మీరు వచ్చారు. సో మీకు ఎటువంటి అడ్వైస్ కావాలి? సో సమ్ కపుల్ come with their own different problem or a lady coming at 40 years. So unna problem ni batti personalized ga, customized ga to your situation we are able to give the treatments. And meer ipu choosina lab, it is class 10,000 level of lab. What do we mean by class 10,000 ante every particle oka manu ippudu itla gaallo chusta unte manaki particles dust kanpadtadi kada, every 5 minutes manaki lopala unde AHU units it sucks away the particles and see that the particle count is maintained at the lowest.
సో మన ఆ ఎంబ్రియో డిష్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో మనకి ఎటువంటి టాక్సిన్స్ లేకుండా we maintain that class 10,000 laboratory. Very few of the centers have this. So that's the why it is very important is when we look at personalized treatments, we are very careful about the laboratory parameters. Zero mistakes are happening. So this translates into our highest success rates. సో చాలామంది సక్సెస్ రేట్ అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, సక్సెస్ హ్యాపీ. At Oasis we concentrated live birth rate, taking home a baby with you. So entering into the journey of parenthood. So we offer about 68 to 70% success rate at us. Consistently for the last 4 years we are giving this highest result. So world benchmark worldwide is about 54%. So because we take care of all these things personally and at every point of checkpoint అన్నీ కూడా పర్సనలైజ్డ్గా చూసుకుంటాం కాబట్టి we are able to give that highest success rate. Thank you so much, Thank you ma'am. so much, It was Dr. really Priya nice garu. talking to you and getting Yeah. knowledge from you. సో గైస్ వీఆర్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అట్ ఓయాసిస్ ఫర్టిలిటీ. అండ్ మీకు కూడా గనక ఒకవేళ ఫర్టిలిటీ టెస్ట్ చేసుకోవాలని ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నంబర్ అలాంగ్ విత్ ద లింక్ వీఆర్ గివింగ్. మీరు కన్సల్టేషన్, ఫస్ట్ కన్సల్టేషన్ ఇస్ ఫ్రీ గైస్. సో మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ అపాయింట్మెంట్ తీసుకొని రండి అండ్ get Get your fertility test done.